గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముందుగా ప్రసన్న వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుండి దీపావళి పండుగ శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను. దీపావళి అనగా దీపముల యొక్క వరుస లేదా దీపముల యొక్క శ్రేణి అనే అర్థము. దీప అంటే వెలుగు, ఆవలి అంటే వరుస అనే అర్థము. ఆధ్యాత్మికంగా మనం దీపావళి పండుగను మనలో ఉన్నటువంటి అలక్ష్మిని అంటే చెడును పోగొట్టి మంచిని ఆహ్వానించడం అనే అర్థము. అదేవిధంగా శాస్త్రీయంగా మనం చూసినట్లయితే ఈ దీపముల నుంచి వచ్చేటువంటి వాయువు అనేక సూక్ష్మజీవుల్ని సంహరించి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రీయంగా మనకు అర్థమవుతుంది. అయితే దీపావళి పండుగ హిందువులకు ముఖ్యమైనటువంటి పండుగ. దీపావళి పండుగ అక్టోబర్, నవంబర్ నెలలో వస్తుంది. మామూలుగా తెలుగు నెలల ప్రకారం చూసినట్లయితే ఇది ఆశ్వయుజ మాసం అమావాస్య తిథి నాడు జరుపుకుంటాము. దీపావళి పండుగ జరుపుకోవడానికి గల కారణాలను మనం కథల ప్రకారం చూసినట్లయితే భూదేవి వరాహస్వామికి జన్మించినటువంటి సంతానము నరకాసురుడనే రాక్షసుడు. మనకిక్కడ ఒక సందేహం కూడా కలుగుతుంది. దేవతలైనటువంటి వీరికి రాక్షసుడు ఏ విధంగా జన్మించారు అని. అయితే వరాహస్వామి భూదేవి యొక్క కలయిక అసుర సమయంలో జరగడం వలన వీరికి నరకాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. నరకాసురుడు అనే రాక్షసుడు తన తండ్రి అయినటువంటి శ్రీహరిని వేడుకొన్నాడు. విష్ణువు చేతిలో తన తండ్రి చేతిలో మరణము సంభవించకూడదని శ్రీహరి చేత వరము పొందుతాడు. అయితే విష్ణుమూర్తి తన చేతిలో నీకు మాత్రము మరణం సంభవించదు, కానీ నీ తల్లి చేతిలోనే నీకు మరణం సంభవిస్తుందని వరం ఇవ్వడం జరుగుతుంది. ఈ వరం కారణంగా నరకాసురుడు గర్భం చేత ముల్లోకాలను గడగడలాడించాడు. అప్పుడు దేవతలందరూ, మునులు, గాంధర్వులు శ్రీహరి అయినటువంటి విష్ణుమూర్తిని వేడుకోవడం జరుగుతుంది. విష్ణుమూర్తి దేవతల యొక్క మొరను ఆలకించి, నేను ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా జన్మిస్తాను, భూదేవి సత్యభామగా అవతరిస్తుంది, అప్పుడు నరకాసురుణ్ణి సత్యభామ సంహరిస్తుందని వరం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విష్ణుమూర్తి సత్యభామ నరకాసురునితో యుద్ధం చేసేటప్పుడు సత్యభామ చేతిలో నరకుడు మరణించడం జరుగుతుంది. ఎప్పుడైతే నరకాసురుడు మరణించడం జరిగిందో ఆ రోజున మనం నరక చతుర్దశిగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ సంతోషంగా పండగ చేసుకున్నారు. తరువాత రోజు అయినటువంటి రోజున దీపావళి పండుగగా మనము జరుపుకుంటున్నాము. అయితే రామాయణ ప్రకారం మనము చూసినట్లయితే 14 సంవత్సరాలు రాముడు వారు వనవాసం పూర్తి చేసుకొని రామ లక్ష్మణ సీత సమేతంగా అయోధ్య నగరానికి తిరిగి వస్తున్నప్పుడు అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ దీపకాంతులతో సీతారామ లక్ష్మణులకు ఆహ్వానము అందజేస్తారు. ఈ కారణంగా కూడా మనము దీపావళి జరుపుకుంటున్నామని మన పురాణ కథ ప్రకారం తెలుస్తుంది. అయితే దీపావళి పండుగ జరుపుకునేటప్పుడు తల్లిదండ్రులకు నేను ఒక విన్నపమును తెలియజేస్తున్నాను. పిల్లలకు ఇష్టమైన పండుగ దీపావళి కాబట్టి వీరు టపాసులు కాల్చడం అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి పెద్దవారు పర్యవేక్షణలో పిల్లల్ని
టపాసులు కాల్చేటప్పుడు దగ్గర ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా టపాసులు కాల్చేటప్పుడు చిన్నపిల్లలు కూడా ప్రతి ఒక్కరూ కాటన్ దుస్తులు వేసుకొని టపాసులు కాల్చవలసిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మనం కాలుష్యాన్ని కూడా గమనించాలి కాబట్టి ఎక్కువ శబ్దం వచ్చేటువంటి టపాసులని పేల్చడము తగ్గించవలసిందిగా కోరుకుంటున్నాను. జై హింద్.